హాయ్ పిల్లలు, ఏం చేస్తున్నారు? మరి బొమ్మల భారతం 8వ భాగం వేళ చెప్పుకుందాం. నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే మరి మన అర్జునుడు 2 చేతులతోనూ బాణాన్ని వేయగలేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాడు. అంటే 2 చేతులతోనే బాణాలు వేయడం. ఆ రోజు కంచంలో చేతులు అలా పెట్టి భోజనం చేస్తున్న టైంలో మరి దీపం మారిపోతే అప్పుడు వేయడం నేర్చుకున్నాడు కదా. అక్కడ వరకు అయింది. ఆ తర్వాత ఇప్పుడు 8వ భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాం అనమాట. మరి కథలోకి వచ్చేద్దామా? మరి వినండి. ఒకరోజు కృపాచార్యుడు శిష్యగణంతో గంగా నదిలో స్నానం చేస్తున్నాడు. చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆయన కాలు మొసలు పట్టుకునేసరికి ఆయన ఆయనకి దాని నుంచి విడిపించుకోవడం సామర్థ్యం ఉంది, కానీ ఆయన నిస్సహాయతను అభినయిస్తున్నాడు. ఎందుకంటే ఇందులో ఎవరు సరైన వీరులో తెలుస్తుంది కదా, ఎవరు రక్షించగలుగుతారో చూద్దామని చెప్పి ఆయన ఆహాకారాలు చేస్తుంటే పాపం ఈ కౌరవులు పాండవులు కూడా ఏం చేయాలో తెలియని దుస్థితితో చుట్టూ నిస్సహాయతతో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఆ టైంలో మన అర్జునుడు ఏం చేశాడో తెలుసా? చక్కగా బాణం వేశాడు. అది గురి చూసి బాణం వేయడంతో అది ఆ మొసలి చచ్చిపోతే అప్పుడు గురువు గారిని ఒడ్డుకు చేర్చాడు. అప్పుడు కృపాచార్యుడు వారు బ్రహ్మానంద భర్తలై ప్రత్యేక అభిమానంతో అర్జునుడికి బ్రహ్మశిరోనామస్త్రకాన్ని ఉపదేశించాడనమాట. అప్పుడు కొంతకాలం తర్వాత భీష్ముడు, కుంతి, మరి మిగతా రాణివాసపు స్త్రీలు అందరూ కూడా అసలు ఈ కౌరవులు పాండవులు ఏ విధంగా ధనుర్విద్య నేర్చుకుంటున్నారో చూద్దామని చెప్పి ఒక పెద్ద రంగస్థలాన్ని ఏర్పాటు చేసి అందులో వీళ్ళ యొక్క ధనుర్విద్య కౌశలాన్ని ప్రదర్శించడానికి పెడితే అందరూ అక్కడ కూర్చుంటే అంధరాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు కూడా అక్కడ కూర్చున్నాడు. కానీ ఆయన కళ్ళు కనిపించవు కదా. అందుకని సంజయుడు అనేటువంటి తనకు ఆప్తుడైన సంజయుడిని తన ప్రక్కన కూర్చోబెట్టుకుని అక్కడ ఎలా జరుగుతోంది, అస్త్ర విన్యాసం ఎలా జరుగుతుందో చెప్పడానికని చెప్పి ఆయన పెట్టుకుంటే ఒక్కొక్కళ్ళు తన ధనుర్విద్య ఎలా ఉందో చూపించుతున్నారు. అయితే అందరికంటే కూడా అర్జునుడు ధనుర్విద్యా కౌశలం అద్భుతం, అసమానం, అపూర్వం అని వర్ణించి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పేసరికి ధృతరాష్ట్రుడికి గుండె అసూయతో నిండిపోయింది. ఎందుకంటే తనకు 100 మంది కొడుకులు ఉన్నారు. 100 మంది కొడుకులుండి కూడా అర్జునుడి కంటే ఒక్కడు కూడా గొప్పవాడు కాలేకపోయాడేంటి? అలాగే కనీసం భీముడితో అయినా అర్జునుడితో అయినా ఒక్క కొడుకు తనకి సరి సమానమైన వాడు లేడే అని చెప్పి లోపల తన కొడుకులు కొంచెం తక్కువలో ఉన్నారని చెప్పి భావించి మిక్కిలి బాధపడ్డాడు. అంతలో అక్కడికి ఆ బహిరంగ సభలోకి ఒక మూల కలకలం జరుగుతుంది. ఏంటని అందరూ చూసేసరికి అక్కడెక్కడి నుంచి ఒక యువకుడు చాలా టీవీగా ఉన్నాడనమాట. అతను ఆజానుబాహుడు, అరవిందలోచనుడు అయినటువంటి ఒక సూర్యప్రభతో అతను వెలిగొందుతున్నటువంటి మంచి మహాపురుషుడు ఒకడు ఆ రంగస్థలంలోకి ప్రవేశించి అన్నాడు కదా, మహాశైలారా, నా విద్యను కూడా ప్రదర్శిస్తాను, తిలకించండి అన్నాడు. అనేసరికి అతనెవరో తెలీదు. ఎందుకంటే అతడు కృపుడు వద్ద కానీ ద్రోణాచార్యుడి వద్ద కానీ విద్యను అభ్యసించలేదు. ఎవరి వీరుడు మరి అని ఒకళ్ళొకళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. కానీ అక్కడే కూర్చున్నటువంటి కుంతీదేవి మాత్రం అతడు తన పెద్ద కుమారుడైనటువంటి కర్ణుడు అని చెప్పి గుర్తించేసింది. ఎందుకంటే అతనికి సహజంగా వచ్చిన కవచకుండలాలు ఉన్నాయి. అవి ఈ కన్నతల్లి కాకపోతే ఎవరు గుర్తించగలరు మరి? అంచేత గుర్తించి మాతృహృదయం దుఃఖం పొంగి పొర్లింది. అయ్యో, నా దగ్గర ఉండవలసిన బిడ్డ కదా అని చెప్పి నయనాల నుంచి అలా బొటపొట కన్నీళ్లు కారుస్తుంది. కానీ ఈ కర్ణుడు ప్రదర్శిస్తున్నటువంటి చాతుర్యాన్ని తిలకిస్తూ ప్రజలెవరూ కూడా ఆవిడ్ని చూడలేదు. అయితే హర్షధ్వానాలు చేస్తూ ప్రజలు అతన్ని చాలా ఎంతో గొప్పగానో పొగిడారు. ఎందుకంటే అర్జునుడిని మించిన కౌశలాన్ని ప్రదర్శించాడనమాట. అప్పుడు వెంటనే మన దుర్యోధనుడు ఉన్నాడు కదా, ఈ దుర్యోధనుడికి ఏమనిపించిందంటే అర్జునుడితో సమానమైనటువంటి ఒక వ్యక్తి తనకు అవసరం. ఎందుకంటే తన దగ్గర కూడా అతనితో సమానమైన బలవంతుడు ఉంటే ఎప్పుడైనా ఉపయోగపడతాడని చెప్పి ఎంతో సంతోషంతో అతను కౌగిలించుకొని, మిత్రమా, ఈ రోజు నుంచి నేను చక్కటి మిత్రులం కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి నా దగ్గర ఉండి నువ్వు స్నేహంగా ఉందాం అని చెప్పాడు. చెప్పి ఏం చేశాడంటే
అప్పుడు నేను కూడా అయితే అతను ఎప్పుడైతే ప్రారంభిస్తానన్నాడో వీళ్ళందరూ కూడా అడ్డు చెప్పారు. నువ్వు ఇలా చేస్తున్నావు కానీ మరి నువ్వు ఎవరో మాకు తెలియాలి కదా, నువ్వు ఎవరో తెలియకుండా ఇక్కడ ధనుర్విద్య ప్రదర్శించడానికి వీల్లేదు. నువ్వెవరెంతకీ, నీ కులగోత్రాలేంటి, నీ తల్లిదండ్రులు ఏమిటి అని అడిగేసరికి పాపం కర్ణుడు మాట్లాడలేదు. అప్పుడు అతని మీద ప్రేమతో వెంటనే దుర్యోధనుడు ఏంటన్నాడో తెలుసా? రాజు కాకపోతే తెలివితేటలుండి అతనికి బలం ఉన్నప్పుడు అతను ఎందుకు పనికిరాడు? కులగోత్రాలతో ఇక్కడ పనిలేదు. రాజైతే కానీ ఇతడు పార్థునితో పోరాడడానికి వీలు కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇతన్ని అంగరాజ్యానికి అధిపతిని చేస్తానని చెప్పి అంగదేశానికి కర్ణుణ్ణి సామంతుడిగా అభిషేకం చేసేశాడు. అలా చేయడమే కాదు, మరుక్షణమే తన కిరీటాన్ని తీసి కర్ణుడి శిరస్సుపై ఉంచి కరచాలం చేసి దక్షిణహస్తాన్ని అలంకరించి అతన్ని అంగదేశాధిపతిగా చేసేశాడు. కర్ణుడు కృతజ్ఞతతో నిండిన హృదయంతో, రారాజా, నీవు నా యందు ఇప్పుడు చూపిన ఔదార్యానికి నీకు నేను ఆజన్మంతా రుణపడి ఉంటాను. నీ కొరకు నా ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పి దుర్యోధనుడికి మాట ఇచ్చాడనమాట. ఇస్తే అప్పుడు ప్రేక్షకుల మధ్య నుంచి వృద్ధుడు ఒకడు అన్నాడు, మహదానందంతో లేచి వచ్చి కర్ణుని సమీపించాడు. కుమారా, నేటితో నీ జాతకంలో దశ మారింది, నీవు ధన్యుడవయ్యావు అని అభినందించాడు ఆ ముదసలి. కర్ణుడు ఆగంతకునకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సభలోని వారంతా ఎవరి ముసలివాడు అని ప్రశ్నార్థకంగా చూశారు. కర్ణుడు అందరికీ వినపడేటట్లుగా, ఈయన నా తండ్రి, పేరు అధిరథుడు, మా తల్లి రాధ, కనుకనే నన్ను రాధేయుడు అని పిలుస్తారన్నాడు. అధిరథుడు అనే రథసారథి ఒకడు ఉన్నాడని విన్నాము, అతడేనా ఇతడు? అవును. ఈ మాటలు విన్న భీముడు, రాధేయ, సూతుని పుత్రుడైన నీవు కొరడా పుచ్చుకొని గుర్రాలను తోలాలి కానీ రాజపుత్రుడకు అర్జునునితో తగదునయ్యా నీకు అని ద్వంద్వయుద్ధానికి తయారవడమా అని అవహేళన చేశాడు. ఇక్కడతో ఈ భాగాన్ని సమాప్తం చేద్దాం. మరి వచ్చే భాగాన్ని రేపు మనం మళ్ళీ చెప్పుకుందాం. మరి మీరందరూ కూడా కథ ఆశాంతం విని మా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మరి షేర్ చేసి కామెంట్ చేసి మళ్ళీ మొత్తం నేను చెప్పే కథలన్నీ కూడా మీరు వినేలాగా నన్ను ప్రోత్సహించాలి. మరి సరేనా? ఓకే, టాటా, బై బై పిల్లలు.